అందరికీ నమస్తే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరుగుతున్న ఈడీ సోదాలకు సంబంధించిన అప్డేట్ ఇది. మొత్తం 1300 కోట్ల చుట్టూ తిరుగుతుందంట వ్యవహారం. ఆయన కుమారుడు హర్షారెడ్డి 1300 కోట్ల సంపాదన పైన ఈడీ ఆరనంట. 1300 కోట్లు సంపాదించినట్ట పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి. ఏమనంటేనేమో మాకు సంబంధం లేదు, మా బంధువుల కంపెనీలు, మా బంధువులు చేస్తారు, వాళ్ళ ఇంట్లో కూర్చోవాలన్నా అని రేవంత్ రెడ్డే మాట్లాడాను. అంటే నేను ముఖ్యమంత్రి అయితే మా తమ్ముళ్ళు ఇంట్లో కూర్చోవాలన్నా అని. చెయ్యాలి బిజినెస్, లీగల్ బిజినెస్ చేయాలి, దొంగ బిజినెస్ చేయకూడదు కదా. ఇక ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి అన్నదమ్ముళ్ళు దందాలు చేస్తారా? అది అది మోసం చేయండి, తెలంగాణ దోసుకున్నాను కాదు అది. అట్లా చేస్తే ఇప్పుడు ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు హర్షారెడ్డి 1300 కోట్ల సంపాదన మీద ఈడీ ఆరాధిస్తున్నారంట. 1300 కోట్లు సంపాదించారంట 9 నెలల కాలంలో. 9 నెలల కాలంలో 1300 కోట్లు ఎట్లా సంపాదిస్తారు ఒక మనిషి? వీళ్ళు ఏమైనా అంబానీ కొడుకులా, అదాని కొడుకులా? ఏమో ఎప్పటి నుంచో వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వీళ్ళంతా కూడా ప్రపంచ కుబేరుల లిస్టులో ఉన్నారని చెప్పుకోవడానికి ఉందా ఏమన్నా? ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? తర్వాత 600 కోట్లు అనుమానాస్పద లావాదేవీల మీద గుర్తింపు అంట. దీనిలో 600 కోట్లు అనుమానాస్పద లావాదేవీలు. అసలు ఈ కేసు ఎక్కడుందో లింకు తెలవాలి. మన కర్ణాటకలో కేసులు బయటపడితే ఆ లింకులు ఇక్కడ తెలుస్తాయి. అసలు ఇదంతా కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన పనా, లేకపోతే ఇదంతా రేవంత్ రెడ్డి నడిపించిన దందానా? ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఈ ఈడీ వాళ్ళంతా కూడా పొలిటికల్ యాంగిల్ తప్ప వాళ్ళ వేరే ఏమి ఉండదు. చెప్పినా కదా 2 పాయింట్స్ ఉంటాయని. పొలిటికల్ యాంగిల్, లేకపోతే కొంత ఏదైనా దొరికితే దాన్ని పట్టుకొని తిరగడం. దీనిలో మామూలు యాంగిల్లో ఏదైనా అక్రమాలు జరిగినట్టుగా వీళ్ళకు ఒక పాయింట్ దొరికితే దాన్ని పొలిటికల్ లింక్ పెట్టి దాన్ని నాశనం చేసి పడేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళంతా ఒకవైపు, రేవంత్ రెడ్డి ఇంకోవైపు అన్నట్టున్నది కథ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా పక్క కాంగ్రెస్ మనిషి, ఆయన వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ బిడ్డ. ఎలక్షన్స్ ముందర పరపతి పైసలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లోకి వచ్చి గెలిచిన మనిషి. తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఇంకా చాలామంది ఉన్నారు కదా. అదే కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉండగా కార్యకర్తలను పోలీసులు కొడుతుంటే పోయి అడ్డుపడడం ఏం కాదు వీళ్ళు. జస్ట్ అధికారం కోసం పార్టీకి వచ్చిన వాళ్ళు. అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అని నమ్మకంతో వచ్చిన వాళ్ళు. నమ్మకం ఎందుకంటే అంతకుముందు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మూడోసారి అంత ఈజీగా రాదు గవర్నమెంట్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్కి వచ్చిండ్రు. ఇప్పుడు ఈ 1300 కోట్ల సంపాదనల 600 కోట్లు అనుమానాస్పద లావాదేవీలు అంట. మరి ఎక్కడ అనుమానాస్పదాలు, ఎక్కడి కథ? తెలంగాణ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా రేవంత్ రెడ్డి అఫీషియల్గా బెనిఫిట్ చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకే. అన్అఫీషియల్ దందాలు వేరు. అన్అఫీషియల్ దందాలు 1300 కోట్లు 2000 కోట్లు ఉండవు. అవి చాలా ఉంటాయి. అవి బయటకు వచ్చినాడు పండు పలుగుతుంది. పండు పలికినాడు తెలుస్తుంది. ఈయనంతా శుద్ధపూస మాటలు మాట్లాడితే కాదు. ఆ శుద్ధపూట అసలు తెలుస్తాయి, తర్వాత తెలుస్తాయి. అవి మెల్లగా తెలుస్తాయి. ఎక్కడెక్కడ భూములు రైతులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, తర్వాత ఎక్కడెక్కడ అసైన్డ్ భూములను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు, ఇవన్నీ నడుస్తాయి. ఇవన్నీ కూడా తెలుస్తాయి కొన్ని రోజుల్లో. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీసులు, రియల్ ఎస్టేట్ ఇంత డమాల్ అన్నది కదా మొత్తం తెలంగాణలో. కానీ కొందరికి మాత్రం భలే నడుస్తున్నాయి. ఆఫీసులు కలకల్లా ఆడుతున్నాయంట రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని రియల్ ఎస్టేట్ ఆఫీసులు. అదేందో మరి జనమేమో వస్తున్నారు పైసలు లేక, వీళ్ళకేమో పైసలు ఎక్కువై ఇవన్నీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో మంత్రి నివాసం, రావుగా కంపెనీ ఎండి, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు. ఈడీ రైట్స్ సమాచారంతో ఇంటికి చేరుకున్న పొంగులేటి వియ్యంకుడు రఘురామరెడ్డి. రఘురామరెడ్డి ఎవరంటే ఖమ్మం ఎంపీ. ఈయన సురేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు. సురేందర్ రెడ్డి, రామసాయం సురేందర్ రెడ్డి అని కాంగ్రెస్ మ్యాన్. ఆయన కాంగ్రెస్ మనిషే. అసలు నిన్న ఈ ఎమ్మెల్యేలంతా చేరిని చూసినరా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు. వాళ్ళ మీటింగ్స్ మొత్తం సీక్రెట్ మీటింగ్స్. రామసాయం సురేందర్ రెడ్డి గారికి మంచి పేరుంది, కానీ దొంగ మీటింగ్లు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో అవుతున్నాయి ఈ మధ్య. రామసాయం సురేందర్ రెడ్డి ఇంట్లో దొంగ మీటింగ్లన్నీ అవుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలకు సెటిల్మెంట్ మొత్తం అక్కడి నుంచి జరుగుతున్నాయి. ఇంకా చాలా జరుగుతున్నాయి అక్కడ. చాలా చాలా దందాలు నడుస్తున్నాయి ఆ ఇంట్లో. ఎవరు కాన్సన్ట్రేషన్ చేస్తారు? రాజు మనోడే, మంత్రి మనోడే, బటు మనోడే, ఇంకెవరు పట్టుకుంటాడు? ఇప్పుడు ఎవరు పట్టుకుతో లేరు వాళ్ళను. తర్వాత తెలుస్తాయి విషయాలు. తర్వాత ఇంతకుముందు కూడా అయిపోయినాయి. హర్షారెడ్డి చెన్నై కస్టమ్స్ కేసులో కూడా ఆయన ఉన్నాడు. మొత్తం హర్షారెడ్డి చూస్తాడు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియకుండా, పొంగులేటి శ్రీనివాస్ సంబంధం లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ హర్షారెడ్డి నడుపుతున్నాడా? ఈయనకేం సంబంధం లేదు దానిలో. మా బంధువుల కంపెనీ అని చెప్తారు కదా. కొడంగల్లో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఆయనకే ఇచ్చిండ్రు. అక్కడ నల్గొండ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఆయనకే ఇచ్చిండ్రు టన్నలు. మొత్తం ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ను క్లోజ్ చేసుకుని బెదిరించి మరీ కొత్తగా ఇచ్చిర్రు. 4300 కోట్ల రూపాయల ఎక్సెస్ పెంచి, రేట్లు పెంచి వీళ్ళు పొద్దుగా లేసి ముత్తుకుంటారు కదా. 600 కోట్ల సెక్రటేరియట్ 1100 కోట్లు ఎట్లా అయింది అంటారు కదా వీళ్ళు. ఆడ మాత్రం 4300 కోట్లు రేజ్ చేసిండ్రు, ఎస్కలేషన్ చేసిండ్రు, రేట్లు పెంచిండ్రు. అట్లే నడుస్తుంది. మనది మంగళవారం, మనది సోమవారం అని ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు ఏంది
600 కోట్ల అక్రమ సంపాదన అంట, 1100 కోట్ల సంపాదన అంట దానిలో. తెలంగాణ జనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ జనం బికారి అయిపోతున్నారు రోజు రోజుకు. ఉన్న ఇండ్లు కులగొట్టుడు, ఒక స్కీమ్ ఇయ్యకపోడు, జేబులో ₹1 పోకపోడు, రియల్ ఎస్టేట్ పోవుడు, అన్నీ పోయినాయి. ఏమున్నాయి? జనాలు పేదలు, లీడర్లు దనికిలవుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈ ఇంకా ఫ్యామిలీ దందాలు అనాలన్నా, దీనిని ఫ్యామిలీ సర్కస్ అనాలన్నా ఏమనాలి? దీనికి సంబంధించిన ఇంకా చాలా అప్డేట్ రావాల్సి ఉంది, వస్తుంది, మెల్లమెల్లగానే వస్తుంది. దీనికి సంబంధించిన మరో అప్డేట్ మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చెప్తా. ఇప్పటివరకు అయితే 1300 కోట్ల చుట్టూ ఈడీ విచారణ నడుస్తూ ఉంది, ఈడీ సోదాలు నడుస్తున్నాయి. దానిలో 600 కోట్ల అక్రమ సంపాదన అనేది ప్రాథమిక సమాచారం బయటకు వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మరి రేవంత్ రెడ్డి కూడా పోతే బాగుంటుంది ఆయన ఇంటికి. ఆయన ఒక్కడే కాదు, ఖమ్మం ఎంపీ ఒక్కడే పోయిండంట. రేవంత్ రెడ్డి కూడా ఇంటికి పోతే మరి ఈయనకు ఆయనకు మధ్యలో ఏమేమి నడుస్తున్న వ్యవహారాలు అవి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో అనుమానం ఉంది వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమనరు. రేవంత్ రెడ్డి విషయంలో పోరు. ఓపెన్గా దందాలు చేస్తున్నారు వాళ్ళు కుటుంబ సభ్యులు. అయినా సరే ఎవరు పోతలేరు. ఇంకా దీనికి బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది జనాలకి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.